మిండలేదా? అదే మీ ఇంట్లో అంటున్నా బలవంతులు భామదేవు అక్క ద్రౌపది ద్రౌపది మా అక్క. అవును. కుంతి మాద్రి మా అత్తలు. అవును. నా భర్త అర్జునుడు మా భావ భీముడు నా మద్దులు పంచ పాండవులైనా గాని అమ్మ ప్రపంచం లోపల అంటే దాచి చెప్పకుండా చెప్తున్నావు. నీ యొక్క భర్తడైనా గాని అర్జునుడు నా కొడుకు ఒక్కడే. అంటే నాకు గుర్తులేదు తల్లి, నీ కుమారుడు. అయ్యో నాకు గుర్తులేదు. నా కొడుకైనా అభిమాన్యుడు లగ్గమైంది మరి సెంటర్కి. అంటే అయ్యో పెళ్ళైనక్కడ పెళ్ళైందా లేదా అంటున్నా. ఇంతవరకు మాత్రము తాత ఇంతవరకు పెళ్లి కాలేదు తాతయ్య. సంచుడు ఎన్నేళ్ళు ఉంటాయి అంటే 16 ఏళ్ళ వయసు. 16 ఏళ్ళ వయసు ఉంటుంది నా కొడుకు. ఏమన్నా ఉన్నది లేదా పిల్లాడికి? ఏంటి ఆడుతున్నది లేదా? అంటే చిలుకనయ్యా నెత్తిమి చిలుక. ఓహో నీ కొడుకైనా నీ కొడుకు మాత్రం ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఆయన విద్యాభ్యాసం చేస్తున్నాడా? మరి లవ్ చేసుకుంటున్నాడా? కాలేజీ పోతున్నాడా? లేకుంటే వాళ్ళ నెత్తుకొని పోయిందా? పెళ్లి అయిందా కాలేదంటే అడుగుతున్నా బాబా. తాతయ్య ఇంతవరకు ఆయన పెళ్లి కాలేదు. ఎత్తుకొని పోయిందా? చదువుకుంటున్నా. ఆడు ముందే రాంగా. అరే ధరణి వల్ల కోరి కృష్ణదాసుడే ధరణి వల్ల కోరి కృష్ణదాసుడే అంకాపురం వెళ్దాం. అంకాపురం పోతే అంకాపురం పోతే తెల్లందాకేం దొరుకుతుంది తల్లి? సుభద్ర మాత్రం అంకాపురం వెళ్తుందని వేరే వెళ్ళి అంకాపురం సుభద్రదేవైనా కానీ అంకాపురం పోతున్నది. మన ఊర్లో పోయిన దగ్గర పోయి ఆట కట్టి ఎత్తదు. అబ్బా పండిపోదామా? పదండి పోదామా? పోదామయ్యా పండిపోదాం. అయ్యో చించి నీవు చూడు పరమాత్మవు నీరలాతోడు.
ఏం చెప్పలే బాబా మరి ఎమ్మడి కుక్కస్తున్నది ఏమన్నావు వాళ్ళు నీవు మచ్చ వేసుకో బాబా అంటున్నా అంటే నీ అంచు బాగా పెద్దగా ఉన్నది ఏంటికి బాబా అరే నీ బాగా అంచు పెద్దగా ఉన్నది తాతయ్య మరి 2 ఇంచులు ఉంటుంది 4 ఇంచులు ఉంటుంది బాబా నీ అంచు అప్పటి నుంచి చూస్తలే అబ్బా అట్లా ఈ ఎండకి ఎలివైతున్నది నీ అంచు హై! చెప్పు. ఇంకా అబ్బా నీ నీ అంచు బాగా పెద్దగా వస్తుంది అబ్బా చిన్న చేసుకో బాబా దేవుడట రూపమున నేడే జై! సర్వము భక్తులైనాడే. దేవుడట నువ్వు బాబా నువ్వు సర్వము భక్తులైనాడు. అదే పాడుగా అని కొంగు కొంచెం మంచిగా కుందెల రోగం వస్తుంది నా కుందెల రోగం వస్తుందా కొంచెం కొంగు జారిందే హా, నా కుందెల రోగం వస్తుంది బాబా నాకు అసలు టీచర్ రోగం కాదు బాబా ఆడపిల్లలు మా బస్తర్లు పోయి రాంగరా కాళపురంలో మా బామ్మకి కొంగు జారిపోతే కుందెల రోగం వచ్చి షాకులే పట్టి కొడితే షాక్ ఇంతతో డుబ్బింది అదిగా తాతయ్య బాబా కొడుతున్నట్టే నేనేమంటున్నా ఇంకా దొడ్డ అవుతుంది షాక్ వల్ల పోనీ నువ్వు నాశనం కానీ పోదు బాబా పోనీ పూల పైన పెద్దవాడి కడుగు అన్న కడుగు వీడియో ఇస్తుంది షాక్ మీ తెల్లని దాకట్టు నీ షాక్ పిప్పిస్తా నేను బాగొస్తున్నాయి అబ్బా నాకు నెత్తి వచ్చుకుంటా కాలకత్తున్నది నీ షాకి పళ్ళు అంతా పోదమ్మా పోదాం పని ఇటు రారా చంద్రమా ఏంటది కాదు ఏమందిరా అట్లా కాదయ్యా ఏమైందాడా అబ్బా నీకు రాకినా బాధని అరే అట్లంటది గదే ముగ్గురు నువ్వు నాకు బిర్రు అవుతున్నది ఇగో ఇరిసేసి ఇప్పుడు లూజ్ అయింది అదే అది వదిలిపెట్టుకో మరి ఏం చేయాలి మరి కొంచెం చెప్పినట్టుగా అబ్బా అయ్యా మా అన్నయ్య కాదు అయ్యా ఇప్పుడు వదలు చేసుకురా అచ్చా పాడి ఏ ఇటు రారా నన్ను ఏ ఇటు రారా నన్ను కూడా ఏయ్ అబ్బా నేను చేసుకుంటే మరి కసుకుని కలిగింది నీ కొంగు అట్లా కాదు అని ఆడ స్త్రీని ముట్టకూడదు ఏంటికి ఎందుకంటే మరి నేను పెళ్లి నేటికి అతిలు దునికేమో ఒక్క ఆట ఆడ ఇది దుక్కుమూట అంటే నువ్వు దుక్కుమూట అంటే ఒక ఇనుపుతో సమానం నేను అంటే నీ దగ్గర అర్థం లేదు మేము అర్థం లేదు. ఒక్క మాట అవ్వా ఆ, మేము నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన వేటికి ఆ, నువ్వు దుక్కి మోట్లం అంటే మేము ఆ, ఒక్క పోతులతో సమానం నువ్వు పోతో సమానం అంటే అవ్వా అంతే ఏతే గుడిచే పీకెత్తే గుడిచే చలో అయ్యా ఏ ఎవరా రేయ్ ఎవరా ఎవరా ఏయ్ నేను పాడుకుంటాం కాదు ఏయ్ మనం పాడుకుందాం ఇక ఏయ్ ఏయ్ కొట్టిగా ఏయ్ రారా కట్టేయ్ కట్టేయ్ ఏయ్ కట్టేయ్ ఏయ్ నేను కొడతా వాడు
తమ్ముడు ఆడతాయిగా నీకు వెండి పోతుంది నా వెండి పోతుంది జై కట్టి ఏ నాడే జై కూర్చో ఏ అబ్బా మీరు నాయకనే వాళ్ళు అక్కడ చెవుల పుట్టి వాళ్ళక్కడా జై అదే రామ రామ అయ్య రామ రాజేవ నందాన అయ్య రామ అయ్య రామ రాజేవ నందాన అయ్య రామ అయ్య రామ రాజేవ నందాన అయ్య రామ పిల్లడు సల్లాగుండా బాలు సల్లాగుండా కొత్త గుడ్డ పెట్టినాడు పైలో కొమ్మోయిండు ఎర్ర గుడ్డ పెట్టినాడు ఎన్నో కొమ్మోయిండు అయ్య రామ రాజేవ నందాన అయ్య రామ అయ్యపురని ఉన్నప్పుడు ఉన్నప్పుడు లోకాలు ఉన్నప్పుడు దాబద్దం ఉన్నప్పుడు ఎత్తుల ఉన్నప్పుడు దాడే కట్టిందంటే అయ్యరామా ఆనంత పక్షులంగా అమ్మా అటువంటి కాదు పోయి ఆ కథ కాదు సుమా ఈ చరిత్ర వీరాభిమాని అంటే అర్థమైనా నీకు అంటే అయ్యో అంటే ఈ దేనికి సమతము మహాభారతం అంటే వీర అభిమాని అంటే మహాభారతానికి సంబంధము కాబట్టి ఇప్పుడైనా సుభద్ర అంతపురంకి వెళ్తుందండి సుభద్రదేవైనా కానీ అంతపురం పోయి కూరయిల గారికి ఎట్లా అగ్గకు కూరయిల మేట పోతున్నది ఓహో అమ్మా అబ్బా నాకు మనోడు వచ్చే సమయం ఉన్నది కానీ అయినా ఒక్క మాట అబ్బా ఇప్పుడు మొత్తం మొన్న బాంబులు వేస్తున్నారు అవును ఏడా దుబాయ్లా ఇప్పటికి కూడా ఎత్తుకున్నారు అయితే నీ కొడుకు దుబాయ్ పోయిండు కదా బాంబులల్లా అంటే బాంబులు వేస్తున్నారు కాబట్టి ఫ్లైట్ బంద్ అయిపోయిండు నీ కొడుకు దుబాయ్లో అయిపోయిండు అట్ట ఎయిర్పోర్ట్ ఎట్లయిద్దాం పోయి కానీ ఫోన్ చేసి తెలుసుకున్నాం అబ్బా ఒక విషయం మనము ఎవరే అని కొడుకులు బీడెన్ను అన్నాం ఎంత కానీ వాళ్ళ రాత కనలే వాళ్ళను వాళ్ళకి ఏమవుతుందో మనకా తెలియదు ఆ రాత ఎట్లా ఉన్నదో నీకు తెలియదు నాకు తెలియదు అందుకని చెప్పి ఆయనకి ఏమైంది మనకు తెలియదు కానీ నాకు ఫోన్ చేసిండు సంటుడు ఏమని బుగ్గలు ఇస్తుండట రోజు 2 బీర్లు తాగుతున్నట్టు అవన్నీ ఎయిర్పోర్ట్ అవన్నీ అంటున్నాడు సరే కానీ సుభద్ర అంతపురం ఉంది ఆయన పేరు మంచి ఓ సుభద్ర నేను అంతపురం పోతున్నది మధురమురా అందరు బాలము ఒక్కటేరా అందరు బాలము యాంతరంగములు ఎందుకురాయి పలుకల పూలలో పరుగిడు వారికి పలుక పుస్తోన
హాయే